ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో సెర్బియా టెన్నిస్ స్టార్ డిఫెండింగ్ ఛాంపియన్ నోవాక్ జోకోవిచ్ దూసుకెళ్తున్నాడు. అద్భుత ఆటతో జకో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన 4వ రౌండ్ మ్యాచ్లో ఫ్రెంచ్ ఆటగాడు అడ్రియన్ మన్నారినోను వరుస సెట్లలో 6-0, 6-0, 6-3తో చిత్తుగా ఓడించాడు. అయితే భారత్తో తనకు మంచి అనుబంధం ఉందని, టెన్నిస్ అభివృద్ధికి సానియా మీర్జాతో కలిసి పనిచేస్తానని జకోవిచ్ చెప్పాడు. తాను మరోసారి ఇండియాకు రావాలనుకుంటున్నానని జకోవిచ్ తెలిపాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 3వ రౌండ్ అనంతరం ఇంటర్వ్యూలో నోవాక్ జోకోవిచ్ పాల్గొన్నాడు. అదే షోలో సానియా మీర్జా కూడా పాల్గొంది. ఈ సందర్భంగా భారత్ ఆతిథ్యాన్ని జోకోవిచ్ గుర్తు చేసుకున్నాడు. భారత్తో నాకు మంచి అనుబంధం ఉంది. నాకు భారతీయులంటే చాలా ఇష్టం. భారతీయులు నన్ను అభిమానిస్తూనే ఉంటారు. భారతీయులు క్రీడలను ఎక్కువగా ఇష్టపడతారు. భారత్లో క్రికెట్ ఒక మతంగా ఉన్నప్పటికీ టెన్నిస్ను కూడా ఆదరిస్తారు అని అన్నాడు జోకోవిచ్. దాదాపు 10 ఏళ్ల క్రితం ఎగ్జిబిషన్ మ్యాచ్ల కోసం భారత్కు వెళ్లాను. 2 రోజుల పాటు న్యూఢిల్లీలో ఉన్నాను. మరోసారి భారత్కు రావాలనుకుంటున్నాను. భారత్లో పిల్లల అభివృద్ధికి కొన్ని కార్యక్రమాలలో భాగం కావాలని ఆశిస్తున్నా. సేవా కార్యక్రమాలు నా భార్యకు కూడా ఎంతో ఇష్టం. అదే మా ఫౌండేషన్ లక్ష్యం. భారత్లో టెన్నిస్ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా నేను భాగం కావాలనుకుంటున్నా. పిల్లలు రాకెట్ పట్టుకొని టెన్నిస్ ఆడటం నాకు చాలా ఇష్టం. టెన్నిస్ అభివృద్ధికి నేను అన్ని విధాలుగా కృషి చేస్తాను. ఈ మిషన్ కోసం భారత్లో సానియా మీర్జాతో కలిసి పనిచేస్తా అని జోకోవిచ్ చెప్పుకొచ్చాడు.